సో, అసలు నిజంగా హెయిర్‌కి ఆయిల్ అనేది అవసరమా? ఎప్పుడు అవసరం? ఎప్పుడు పెట్టుకోవాలి? అసలు పెట్టుకోకపోయినా పర్వాలేదా? చెప్పండి. సో, యాక్చువల్‌గా ఆయిల్ మనకి ట్రెడిషన్. మన కల్చర్‌లోనే ఉంది రైట్. యాక్చువల్లీ. హ్మ్. బట్ సైన్స్ సేస్ ఆయిల్ వల్ల మీకు జుట్టు పెరగదు. బట్ హ్మ్. ఆయిల్ వల్ల ఏంటంటే కండిషనింగ్ ఎఫెక్ట్ ఒస్తది. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ చాలా మంది పెట్టుకుంటారు. ప్లెయిన్ ప్యూర్ కోకోనట్ ఆయిల్. దానివల్ల ఫ్రిజ్జీనెస్ అనేది తగ్గుతదనమాట మనకి. ముందు అదొక్కటి సరిపోయేది. కానీ ఇప్పుడు ఆ ఆయిల్ పెట్టుకున్న ఫ్రిజ్జీనెస్ తగ్గట్లేదు ఎవ్వరికీ. హ్మ్. సీరమ్స్ కానీ, కండిషనర్స్, హెయిర్ మాస్క్ ఏదో ఒకటి వాడాల్సొస్తుంది. హ్మ్. సెకండ్ థింగ్ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ ఉండదు. యాస్ ఐ వాస్ సేయింగ్. ఇట్స్ ఓన్లీ ఫర్ దట్ కొంచెం షైన్ వల్ల అట్లా. బట్ ఇప్పుడు బెటర్ ఆయిల్స్ కూడా వచ్చినాయి మనకి. హ్మ్. అండ్ వి సే ఆయిల్ అవసరం లేదు అని చెప్పని ఓకే. యూజువల్‌గా. బికాజ్ దానివల్ల మనకు ప్రయోజనం ఏముండదు. బట్ హ్మ్. కొంతమందికి హెడ్‌ఏక్ వస్తూ ఉంటది. కొంతమందికి డ్రై స్కాల్ప్ అనిపిస్తది. హ్మ్. సో, వాళ్ళేంటంటే ఆయిల్ పెట్టుకొని ఒక 1, 2 అవర్స్ కొంచెం మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 1, 2 అవర్స్ ఉంచుకొని అప్పుడు హెడ్ వాష్ చేసుకోవచ్చు. ఆయిల్ ఈస్ ఎ బిగ్ నో ఫర్ సమ్‌వన్ హూ హాస్ డాండ్రఫ్ ఆర్ ఫ్లేకీ స్కాల్ప్. ఈ ఈ డాండ్రఫ్, ఫ్లేకీ కాస్టర్ ఆయిల్ స్కాల్ప్ పెడితే జుట్టు పెరుగుతుందని పెట్టేసి తలస్నానాలు చేసేస్తూ ఉంటారు. యాహ్! అందరూ ఇంట్లో వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళుంటే. కానీ హ్మ్. డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే అస్సలు పెట్టకూడదు. బికాజ్ అది స్టాప్ అయిపోద్ది. దాని కిందనే ఉండిపోయి అది ఎక్కువ క్లెన్స్ అవ్వక ఇంకా ఇన్‌ఫ్లమేషన్ అవుతూ ఉంటది.